ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏదైతే బ్యాలెట్ బాక్స్ పద్ధతుల్లో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినారో మరి కాసేపట్లో కూడా బ్యాలెట్ బాక్సులు తెరుచుకొని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు కౌంటింగ్ హాల్ వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నిర్వహిస్తారు. ఇప్పటికే ఒక్కొక్క సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కడప నగర శివార్లలో ఉన్నటువంటి రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వద్ద ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అణువణువు తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. అయితే మరోవైపు కౌంటింగ్కు సంబంధించి 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా 30 మంది సూపర్వైజర్లు కూడా ఈ కౌంటింగ్కు సంబంధించి పాల్గొంటున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడి నుంచి అంతా కూడా సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందులకు సంబంధించి కొంత నిన్న కూడా రీపోలింగ్ జరిగిన పరిస్థితి. అంటే ఒంటిమిట్టకు సంబంధించి మొన్న పోలింగ్ అయిపోయింది. అయితే పులివెందుల్లో కొన్ని ప్రాంతాల్లో అచ్చవెల్లి అదేవిధంగా ఈ కొత్తపల్లి ప్రాంతాల్లో నిన్న రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ జరిగిన అనంతరం కూడా ఇక్కడికి బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కౌంటింగ్ కాబట్టి. అయితే కౌంటింగ్ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు నారా లోకేష్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక రకంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో పులివెందుల పైన కూడా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్, అదేవిధంగా ఒంటిమిట్ట పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈసారి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవాలని కూడా కొంత ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు కూడా ఫలించాయన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కౌంటింగ్కు వచ్చినందుకు కౌంటింగ్ హాల్ దగ్గరికి ఇప్పటికే అభ్యర్థి టీడీపీ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ముద్దు కృష్ణారెడ్డి గారు చేరుకున్నారు. ఆయన అదేవిధంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కౌంటింగ్ ఏజెంట్లు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి గెలుపుపై ఎలాంటి ధీమా ఉంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది గెలుపు ధీమా? గెలుపు ధీమా 100% ఉంది. అత్యధిక మెజారిటీతో ఇంతవరకు కనీవిని మెజారిటీతో గెలుపొందుతాం. ఎంత రావచ్చు మీకు మెజారిటీ? మాకు 10,000 నుంచి 12,000 పైన వస్తాయి అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి? అసలు లోకేష్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు, పెద్ద ఫోకస్ పెట్టారు. అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ఒక రకంగా ప్రత్యేకించి కొంతమంది మంత్రులను అదేవిధంగా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ఒంటిమిట్టలో తిరిగి ఇంటింటికి తిరిగి అంటే ఒక రకంగా ప్రతి ఓటర్ను ఆకట్టుకునే దిశగా అడుగులు వేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పచ్చా? ఈరోజు మాకు నిజంగా ఒక స్వాతంత్రం వచ్చింది. కేవలము ప్రతి ఇంటింటికి మేము పోయి సంక్షేమ పథకాల వల్లే మా గెలుపు. మంత్రులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి మండలానికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే ఈరోజు మేము ఆ విజయబాటలో నడుస్తున్నాం. సో మొత్తం మీద గెలుపుపై కూడా అటు నేతలు కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. చూడొచ్చు మనం ఇక్కడ విజువల్స్లో కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు భారీ బందోబస్తు నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లో ఒక కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ హాల్లో కూడా ఒక్కొక్క జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 10 టేబుల్స్లో కూడా తొలుత ఏదైతే బ్యాలెట్ బాక్సులు తెరిచిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో వాటిని 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. అవి 1000 అంటే ఒక టేబుల్ మీద 1000 ఓట్లను లెక్కిస్తారు. అదే ఒక రకంగా ఒంటిమిట్ట అయితే 2 రౌండ్లలో పూర్తవుతుంది. పులివెందులు అయితే ఒక రౌండ్లో పూర్తి అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క జెడ్పీసీసీ స్థానానికి 10 టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 టేబుల్లలో కూడా ఒక్కొక్క టేబుల్ మీద 1000 చొప్పున ఓట్ల లెక్కింపు జరిగితే మాత్రం ఖచ్చితంగా 10,000 ఓట్లు. కాబట్టి పులివెందులది మొదట ప్రత్యేకించి ఏదైతే కేవలం 9,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి ఆ పులివెందుల కౌంటింగ్కు సంబంధించి తొలుత ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే 2 రౌండ్లలో ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లలో ఆ కౌంటింగ్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అటు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏదైతే అటు పూర్తి స్థాయిలో ఇక్కడంతా తనిఖీలు చేసి ఆ తర్వాత లోన్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గెలుపుపై మాత్రం అటు టీడీపీ ధీమాతో ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పులివెందులలో మొత్తం ఓట్లు చూసుకుంటే 10,601 ఓట్లు పోలు కాగా అందులో 9,000 పైగా ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా ఒంటిమిట్టలో చూస్తే దాదాపు 24,600
6 ఓట్లు పోలైతే దానిలో 20,681 ఓట్లు పోలవడం జరిగింది. అయితే కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు 3 అసిస్టెంట్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారులు కూడా ఉంటారు. మనం చూడొచ్చు క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో అప్పుడు లోపలికి కూడా ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా కౌంటింగ్ మరి కాసేపట్లో అంటే బ్యాలెట్ బాక్సులు మరి కాసేపట్లో తెరుచుకున్న నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఒక్కొక్కరు కూడా సిబ్బంది కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వారు మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సులను తెరిచి ఆ తర్వాత 25గా కట్టలు కట్టారు. కట్టలు కట్టిన అనంతరం కూడా 1000 అంటే దాదాపు 1000 ఓట్లను ఒక టేబుల్పై పెట్టి లెక్కిస్తారు. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పద్ధతుల్లో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ చూపించి అంటే ఎవరికి ఓటు వేశారంటే ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అటు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా చూపించి ఆ తర్వాత వాటిని కట్టలు కట్టారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఒంటిమిట్ట పులివెందుల ఒక రకంగా హోరాహోరీ పోరు జరిగిందనే చెప్పాలి. అయితే ఆ నేపథ్యంలోనే లోకేష్ అంటే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. సంక్షేమ పథకాలతో పాటు కడప జిల్లాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇన్ని చేస్తున్నా కూడా మనం ఎందుకు అక్కడ గెలవలేకపోతున్నాం అన్నటువంటి భావనతో ఆయన ఒక్కసారిగా కూడా అటు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ సూచనలు, సలహాలు ఫలించబోతున్నాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే తొలుత ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కూడా ఈ ప్రాంతంలో తిష్ట వేసి అటు ఒంటిమిట్ట కావచ్చు పులివెందుల ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఇంటింటికి వెళ్ళి ప్రతి గడప తొక్కుతూ కూడా మంత్రి సవిత కావచ్చు, అదేవిధంగా మంత్రి జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇల్లు తిరుగుతూ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప తొక్కుతూ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ కూర్చొని వారి యోగక్షేమాలతో పాటు వారి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీకే మీరు ఓటు వేయాలన్నటువంటి అటు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడంతా కూడా ఓటర్లను కూడా ప్రభావితం చేసే దిశగా కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీంతో ఓటర్లు కూడా కొంత ఆసక్తి చూపించి ఓటింగ్లో పాల్గొనడంతో కూడా ఒక రకంగా ఈరోజు మాత్రం ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తుంటే ఒంటిమిట్ట నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ముద్దు కృష్ణారెడ్డి కూడా ఇప్పటికే మనతో మాట్లాడుతూ కూడా 10,000 పై చిలుకు ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నానని చెప్తున్నారు. అయితే మరోవైపు పులివెందులలో కూడా ఈరోజు ప్రధానంగా కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ అనంతరం కూడా పులివెందుల అంటే జగన్ అడ్డాలో టీడీపీ జెండా రెపరెపలాడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో కూడా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ హాల్ వద్దకు సిబ్బంది అంతా చేరుకున్నా కూడా ఇక్కడ కౌంటింగ్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులతో పాటు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న 8 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ ఇప్పటికి కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ నిక్షిప్తమైనటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నింటి కూడా బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత కౌంటింగ్ హాల్ వద్దకు చేరవేస్తారు. ఆ కౌంటింగ్ హాల్ వద్దకు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లేటప్పుడు కూడా భారీ బందోబస్తు నడుమ ఏదైతే ప్రత్యేకించి భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్తారు. కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాటిని ఏజెంట్ల సమక్షంలో ఏదైతే ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్ల సమక్షంలోనే వీటిని తెరవడం జరిగింది. అది తెరవడం జరిగిన తర్వాత ఆ తర్వాత 25 చొప్పున ఓట్లను కట్టలు కడతారు. ఆ కట్టలు కట్టేటువంటి ఓట్లను ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్ల చొప్పున కూడా లెక్కించడం జరుగుతుంది. అయితే ఇది అంతా కూడా ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాలెట్లను బయటికి తీసి ఆ తర్వాత ఇదంతా కూడా కట్టలు కట్టడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 8 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైతే దాదాపు 10-10:30 గంటల ప్రాంతం నుంచి కూడా లెక్కింపులు అంటే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఆ తర్వాత 1 గంటలో ఫలితం వెలువడే అవకాశాలు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఎవరు లేరన్నా పూర్తి